కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ చరిత్ర మరియు ప్రత్యేకత ప్రకారం ఈ ఆలయం 108 దివ్య దేశాలలో పవిత్రమైన విష్ణు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక యజ్ఞం నిర్వహించారు. సరస్వతీదేవి ఆగ్రహానికి గురై వేగవతి నది రూపంలో ప్రవహించగా విష్ణువు నది ప్రవాహాన్ని అడ్డగించి యజ్ఞం విజయవంతం కావడానికి సహాయం చేశారట. ఆ తర్వాత విష్ణుమూర్తి ఇక్కడ దేవరాజస్వామిగా వెలిశారు అని ప్రతీతి. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళులచే పునరుద్ధరింపబడింది మరియు విస్తరించబడింది. ఆ తర్వాత పాండ్యులు, కాకతీయులు, హొయసలు మరియు విజయనగర రాజులతో సహా వివిధ రాజవంశాల ఆలయ అభివృద్ధికి మరియు నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. అలాగే కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్న బంగారు మరియు వెండి బల్లుల వెనుక ఉన్న పురాణ గాథను కూడా తెలుసుకుందామా? పూర్వం గౌతమ మహర్షి ఆశ్రమంలో 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు వారు మహర్షి పూజ కోసం నీరు తీసుకుని వస్తున్నారు. ఆ పాత్రలో బల్లి పడిన విషయాన్ని గమనించలేదు. మహర్షి ఆ నీటిని పూజకు ఉపయోగించినప్పుడు ఆ విషయాన్ని గ్రహించి తమ నిర్లక్ష్యానికి గాను వారిద్దరిని బలులుగా మారిపోమ్మని శపించారు. తమ తప్పును తెలుసుకున్న శిష్యులు మహర్షిని శాప విమోచనం కోసం ప్రార్థించారు. అప్పుడు మహర్షి, మీరు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని ప్రార్థిస్తే మీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పారు. ఆ శిష్యులు బలుల రూపంలో ఆలయంలో ఉండి తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో శాప విముక్తి పొందారు. ఆ సంఘటనకు గుర్తుగానే ఆలయ పైకప్పుపై సూర్యచంద్రుల సాక్షిగా ఈ బంగారు వెండి బల్లుని ప్రతిష్ఠించారు.